ఫ్రెండ్స్ ఇక్కడ రెక్కలు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ పొందుతారు. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం 5,000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో రేపు మధ్యాహ్నం మనకు ఈ యొక్క ఏపీటెట్ తాలూకు హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి అయితే రానున్నాయి. సో చాలా మంది అభ్యర్థులు ఈ యొక్క టెట్ యొక్క హాల్ టికెట్స్ తాలూకు ఎగ్జామ్ సెంటర్స్ గురించి చాలా ఆందోళన అయితే చెందుతున్నారు. సో మనం ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి ఎవరైతే ఈ యొక్క సెంటర్స్ని త్వరగా చూస్ చేసుకున్నారో వారికి మాత్రమే వారికి దగ్గరలో ఉన్న సెంటర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో మిగతా వారికి మాత్రం మనకు హైదరాబాదు, చెన్నై, మనకు బెంగళూరు వంటి ప్రాంతాల్లోకి అయితే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలా మంది కూడా ఆందోళన చెందుతున్నారు. సో చాలా దూరం అయిపోయిందని చెప్పి దీనికి సంబంధించి మనకు ఈనాడులో కథనం అయితే రావడం జరిగింది. టెట్కు అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు వస్తాయని ముందే తెలుసు, అయినా పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మనకు విమర్శలు అయితే వస్తున్నాయి. అవసరమైన పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ఈ శాఖ విఫలమవుతుంది. దాంతో అభ్యర్థులు పక్క జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి పరీక్ష రాయాల్సిన దుస్థితి అయితే ఏర్పడింది. వ్యయ ప్రయాసాలతో అధికంగా వారికి భారం అవుతుంది. కనీసం పరీక్ష నిర్వహణ సమయ తేదీలను పొడిగించినా అందరికీ కూడా మనకు ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్లో సర్దుబాటు చేయవచ్చిన ఆలోచన అనేది మనకు వారికి రాకపోవడం అనేది గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఈసారి టెట్కి మనకు 3,97,957 మంది దరఖాస్తు చేయగా 3,83,066 మంది ఈ యొక్క కేంద్రాలను ఎంపిక చేసుకున్నారు. ఆన్లైన్లో జూన్ 10 నుంచి 21 తేదీ వరకు కూడా టెట్ పరీక్ష అయితే నిర్వహించనున్నారు. మొదట ఆప్షన్ ఇచ్చిన వారికి వారి సొంత జిల్లాలోనే రాసే అవకాశం అయితే కలిగింది. ఆ తర్వాత ఆప్షన్స్ ఇచ్చిన వారికి పక్క జిల్లాలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో పరీక్షలు అయితే రాయాల్సి వస్తుంది. తద్వారా ఒక్క అభ్యర్థికి 1000 నుంచి 1500 వరకు కూడా ఖర్చు పెట్టాల్సి అయితే రావడం మనకు ఎంతో ఆందోళన చెందిస్తుంది. తూర్పుగోదావరికి చెందిన కొందరు విద్యార్థులకు హైదరాబాద్లో పరీక్ష కేంద్రం వచ్చింది. మరికొందరికి కృష్ణా జిల్లాలో ఇచ్చారు. ఇప్పటికే రుసుము కింద 500 రూపాయలు ఒక అభ్యర్థి నుంచి అయితే తీసుకున్నారని చెప్పి ఉన్నతాధికారులు దీనికి స్పందించాలని చెప్పి పలువురు అయితే కోరుతున్నారు. సో చాలా మంది మొదటగా ఎవరైతే ఎగ్జామ్ సెంటర్ని చూస్ చేసుకున్నారో వారందరూ కూడా త్వరగా వారి యొక్క జిల్లాలో సెలెక్ట్ చేసుకోవడంతో ఆ యొక్క సీట్స్ అన్ని భర్తీ అయిపోయి మళ్ళా ఆ యొక్క జిల్లాలో అభ్యర్థులు ఎవరైనా సరే సెలెక్ట్ చేసుకున్నామంటే వేరే జిల్లాలకు చూపించడం జరిగింది. సో ఆ విధంగా చాలా మంది అభ్యర్థులు కూడా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో మనకు చాలా మందికి ఈ యొక్క హైదరాబాదు, చెన్నై, బెంగళూరులో మనకు ఎగ్జామ్ సెంటర్స్ వచ్చాయి. సో తెలియని ప్రాంతాల్లో మనకు ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం వల్ల చాలా మంది అయితే ఆందోళన అయితే చెందుతున్నారు. అయితే ఇప్పుడైతే మనం ఏమీ చేయలేము, ఎందుకంటే మనకు రేపు మనకు హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి అయితే రానున్నాయి. ఫ్రెండ్స్ మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ హాల్ టికెట్స్ అని చెప్పి పక్కన క్లిక్ హియర్ అని చెప్పి రావడం అయితే జరుగుతుంది అనమాట. ఆ క్లిక్ హియర్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఇలా క్యాండిడేట్ ఐడి, రిఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్లు ఇచ్చి మనకు డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మన యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏపీ తాలూకు హాల్ టికెట్స్ ని మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం డౌన్ చేసుకోవచ్చు. టుమారో ఆఫ్టర్నూన్ నుంచి మనకు ఇక హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో వస్తాయని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఖచ్చితంగా ఈ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అందిస్తాను. ఏ విధంగా డౌన్ చేసుకోవాలని కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా ఈ అప్డేట్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి అప్డేట్స్ అనేవి మనకు టెట్కి సంబంధించి, డిఎస్సి సంబంధించి వచ్చినా సరే మీకు అందించడానికి సదా ప్రయత్నిస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.